నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ముఖ్యంగా మన ఇండియాలో మన భారతదేశంలో మనకున్నటువంటి దాంట్లో అవేర్నెస్ ఇది ఒక్కటి కనుక ముందు జరిగితే అంటే ఎక్కడో ఒక దగ్గర దీని గురించి చర్చ జరిగి రీసెంట్ పాస్ట్ వరకు కూడా ఆటిజం అనేది అది ఏంటో తెలియదు, ఏదో అప్పుడో ఇప్పుడో వింటున్నాం తప్ప దాని గురించి వాట్ ఈస్ దట్ అంటే అది ఏంటి అనేది చాలామంది ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటలెక్చువల్స్ కూడా తెలియనటువంటి పరిస్థితి కనపడుతుంది. బట్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో చూస్తే అది మనకు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్లో అదే చాలామంది లోపల అది సఫర్ అవుతున్న ఫ్యామిలీస్ కనపడుతున్నాయి. సో ఈ క్రమంలో ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే మీలాంటి ఈ దీనితో అసోసియేట్ అయినటువంటి ఓ డెడికేటెడ్ పర్సన్స్ మీ అందరి ఆలోచనలు తీసుకుంటే కానీ దీనికి మనం అసలు ఏం చేయాలి, ముందుకు ఎలా కొలాబరేటివ్ ఎఫర్ట్స్ తోటి మనం ముందుకు ఎలా వెళ్ళొచ్చు, దీని ఇంపాక్ట్ను మనం ఎలా తగ్గించవచ్చు, దీనికి ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇంకా దానికంటే ముందు ఉంటే అసలు ఇలాంటిది మనం రాకుండా కాపాడుకోవడానికి ముందు నుంచి ఏమన్నా చేయొచ్చు అనేది ఒకటి, అండ్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఇంటర్వెన్షన్ ఒకటి. దాని తర్వాత ఒకవేళ కనుక దాంతోపాటు మనం ముందుకు వెళ్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ ఎలా జరగాలి, దానికి సంబంధించినటువంటి ఒక ఎఫర్ట్స్ మనం ముందు తీసుకొని ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు దీనికి సంబంధించిన కొంతమంది మన ఇక్కడ వచ్చినటువంటి ఎన్జిఓ ప్రతినిధులతో కూడా నేను మన ఆఫీస్లో కలిసి మాట్లాడడం కూడా జరిగింది.